వజ్రాల కోసం వెతుకులాట. చూడండి, మనిషి ఎంత ఆశాజీవం అని చూస్తే తెలుస్తుంది. పర్వతాలు, ఇక్కడ క్రిస్టల్స్ అండ్ డైమండ్స్ కూడా దొరుకుతాయనే సమాచారంతో అనేక మంది జనాలు ఈ పర్వతానికి రావటం, ఇలా పలుగు దానికి సరిపడే ఆయుధాలతో వాటిని త్రవ్వటం. ఇది ఈ నది పరివాహక ప్రాంతంలో ఇక్కడ దొరుకుతున్నాయని వాళ్ళకి తెలిసిందనమాట. జనాలకి ఆ కుటుంబాల వారీగా రావటం, అలా వెతకటం జరుగుతుంది. శివరాగరికి వాళ్ళకి క్రిస్టల్ స్టోన్స్ అండ్ ఇంకేవేవో రాళ్ళు దొరుకుతున్నాయి. వాటన్ని టెస్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళే ఇక్కడికి వస్తారట. చూద్దాం. అది రాయి పగల కొడుతున్నాడు, దాంట్లో క్రిస్టల్ స్టోన్ ఉన్నట్టుంది. చెక్ చేసిన తర్వాత దాని విలువ ఎంత ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు. అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆ రాయ ఎలా ఉంటుందో, ఎంత మెరుగైన స్థితిలో మనకు కనిపిస్తుందో చూద్దాం. ఓకే, ఇలా ఉన్నాయి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఇది చూడండి, ఇది అంత షైనింగ్గా లేదు. మరలా ఇంకోటి తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. ఇది చూడండి, ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉంది. అది దీనికన్నా ఇంకా అద్భుతంగా ఉండేదని మనం చూద్దాం. ఇది చూడండి, ఇది వాళ్ళ శ్రమకి ఫలితాన్ని ఇస్తుందో లేదో మనం తర్వాత చూద్దాం. ఇది డైమండ్ పూలినటువంటి స్టోన్ అనమాట. ఇది ఎప్పుడే దొరికింది లైవ్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.